గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శస్త్రచికిత్స లేకుండానే గుండె కవాటాల మార్పిడి అనే అంశం గురించి తెలుసుకుందాం. మనిషి గుండెలో 4 గదులు 4 కవాటాలు ఉంటాయి. వీటిల్లో కుడివైపున ఉండే వాటిని ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అని, ఎడమవైపు ఉండే వాటిని మెట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అని అంటారు. వీటి మార్పిడి జరగాలంటే నిన్న మొన్నటి వరకు తప్పనిసరిగా గుండెను పూర్తిగా తెరిచే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేది. దాంతో గాయం మానడానికి చాలా సమయం పట్టేది. హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధి పెరిగేది. కానీ ఇప్పటి పురోగతి, సదుపాయాల వల్ల శస్త్రచికిత్స లేకుండా కూడా కవాటాల మార్పిడి జరుగుతోంది. అందువల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గుండె కవాటాలు దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మన దేశంలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే జబ్బు కవాటాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఇదే కాకుండా పెరుగుతున్న వయసుతో పాటు క్రమంగా కాల్షియం చేరుతుండడం వల్ల కానీ, లేదా గుండెకు సంబంధించిన రక్తనాళాల జబ్బులతో, అలాగే పుట్టుకతోనే బలహీనంగా ఉన్న కవాటాల వల్ల వాటితో పాటు ఇన్ఫెక్షన్లు లేదా డయాబెటీస్ వల్ల కూడా గుండె కవాటాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. లక్షణాలు: ఆయాసం, కళ్ళు తిరగడం, ఛాతీలో నొప్పి, కాళ్ల వాపులు, గుండె దడ, నిస్సత్తువ, జ్వరం వంటి లక్షణాలతో కవాటాల జబ్బులు వ్యక్తం అవుతాయి. కొన్ని రకాల కవాటాల జబ్బుల్లో, ముఖ్యంగా అయోటిక్ వాల్వ్ జబ్బుల్లో ఆకస్మిక మరణాలు సంభవించే ముప్పు ఉంటుంది. చికిత్స: గుండె కవాటాల జబ్బుల్లో 4 దశలు ఉంటాయి. వీటిలో మొదటి 3 దశల్లో మందులతోనే చికిత్స చేస్తారు. 4వ దశలో జబ్బు తీవ్రతను బట్టి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. సాధారణంగా ఇప్పటి వరకు వాల్వ్లో సమస్యలు ఉన్నవాళ్ళకి వాల్వ్ మార్చడమే ప్రధానమైన చికిత్సగా ఉండేది. ఒక్క మైట్రల్ స్టెనోసిస్ అనే జబ్బుకి మాత్రం బెలూన్ సహాయంతో కవాటాన్ని రిపేర్ చేయగలిగే అవకాశం ఉండేది. గుండె కవాటాల పరిమాణం 3 నుంచి 5 సెంటీమీటర్లు ఉండడంతో వీటిని మార్చడం అనేది కేవలం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. సాధారణంగా గుండె రక్తనాళాలకు ఉపయోగించే స్టెంట్లు కేవలం 2 నుంచి 4 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉంటాయి. వీటిని చేతి మణికట్టు ద్వారా లేదా తొడ రక్తనాళం నుంచి అమర్చే అవకాశం ఉంటుంది. అయితే వాల్వ్ల విషయంలో మాత్రం ఇది ఇప్పటి వరకు వీలు కాలేదు. కవాటాల చికిత్సలో ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిణామాలివి. మునుపటిలా కాకుండా ఇప్పుడు గుండె కవాటాల మార్పిడి తొడ ద్వారా కూడా అమర్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన సాంకేతికమైన అభివృద్ధి ఇందుకు దోహదపడింది. గుండెలో 4 కవాటాలను కాలు నుంచే మార్చేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు సమకూరింది. వీటిలో అత్యధికంగా చేస్తున్న ప్రక్రియ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దీన్ని టావర్ అని, టావీ అని గాని పిలుస్తారు. శస్త్రచికిత్సతో పోలిస్తే టావర్తో ప్రయోజనాలు: కవాటాలకు సంబంధించిన శస్త్రచికిత్సలో ఛాతీని పూర్తిగా తెరిచిన తర్వాతే కవాటాన్ని మార్చడం సాధ్యమవుతుంది. అందువల్ల ఈ తరహా శస్త్రచికిత్సలన్నీ ఓపెన్ హార్ట్ పద్ధతిలోనే జరగాల్సి ఉంటుంది. దీనికోసం పూర్తి స్థాయిలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టావర్ చేసేటప్పుడు మత్తు ఇవ్వాల్సిన అవసరం కానీ, గుండెని ఓపెన్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. తద్వారా టావర్లో త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సకు సంబంధించిన అనేక దుష్ఫలితాలు ఉండవు. ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బు, పక్షవాతం లాంటి సమస్యలు ఉన్నవారికి, ఎక్కువ వయసు ఉన్నవారికి, గుండె పంపింగ్ సామర్థ్యం బాగా తక్కువగా ఉన్నవాళ్ళకి శస్త్రచికిత్స కన్నా టావర్
బాగా ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స లేకుండా కూడా మైట్రల్ వాల్వ్ చికిత్సా పద్ధతులు. ఇందులో మైట్రా క్లిప్ అని, TMVR అనే 2 ప్రధానమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా గుండెను ఓపెన్ చేయకుండానే, అంటే శస్త్రచికిత్స చేయకుండానే మైట్రల్ వాల్వ్ని రిపేర్ లేదా రీప్లేస్ చేయవచ్చు. ఇదే విధంగా గుండెకి కుడివైపు ఉన్న కవాటాలకు TPVR లేదా ట్రిక్ వాల్వ్ అనే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మనం శస్త్రచికిత్స లేకుండానే గుండె కవాటాల మార్పిడి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.